బ్రదర్‌తో మాట్లాడదాం. సార్ చెప్పండి అంటే ఇప్పుడు అజయ్ పాస్టర్ పేరు అసలు అజయ్ కాదు. అసలు క్రిస్టియనే కాదు. అతను ఒక ఎర్రప్ప. వాళ్ళ అమ్మ పేరు ఆంకాలమ్మ. వాళ్ళ నాన్నగారి పేరు కోటయ్య. సో ఇవన్నీ కూడా బయటకొస్తున్నాయి. ఎప్పుడైతే ఈ కేసులన్నీ పెట్టారో. ఇప్పుడు ఆయన క్రిస్టియానా కాదనేది పక్కన పెడితే అసలు నువ్వెందుకు అరెస్ట్ చేసినావు అది చెప్పమంటున్నాం మేము. ఇప్పుడు అజయ్ బాబు క్రిస్టియానా కాదనేది లోకానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. అతని మీద ఎందుకు కేసులు పెడుతున్నారో పెట్టోడికి తెలుసు. నేను వాళ్ళ బ్రదర్గా, ఓన్ బ్రదర్ నేను నా పెద్ద ఆయన్ని, నా తర్వాత ఆయన అజయ్ బాబు. మేమేం అడుగుతున్నామంటే అజయ్ బాబుని మీరు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే ముందు 41 నోటీస్ ఇచ్చారా? ఒకటి మెయిన్ పాయింట్. రెండోది, అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కనీసం ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాం అనేది వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారా? మా మరదలకు కానీ మా పిల్లలకు కానీ చెప్పారా? లేదు. మూడోది ఏంటంటే అర్బన్ పోలీస్ స్టేషన్ ఖమ్మం వాళ్ళు, ఖమ్మం పోలీస్ స్టేషన్లో, అర్బన్ పోలీస్ స్టేషన్లో మీ భర్త మీద కేసు ఫైల్ అయిందమ్మా, ఇక్కడికి తీసుకెళ్తున్నాం అని చెప్పి ఖమ్మం పోలీస్ స్టేషన్ కానీ తీసుకొచ్చి మీరు హైదరాబాద్ ఎట్లా తీసుకొస్తారు? పోలీసు వాళ్ళు మీరే దొంగ మాటలు చెప్తే జనమే అడిగి పోవాలి. మీరు మాట్లాడారా అజయ్ గారితో అంటే ఈ కేసుకి సంబంధించి? అన్న లేదండి, మాకు అసలు ఎక్కడుండో మనిషి తెలియదు కదా. రాత్రి 11:30కు వచ్చాం మేము. 11:30 నుంచి ఇప్పుడు ఎంత అయింది టైం? ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు, ఇదిగో వస్తుండే అదిగో వస్తుండే అంటున్నారు. అసలు మా తమ్ముడు ఉన్నాడా చంపేశారా? మాకు అది కావాలి. మా తమ్ముడు ఉన్నాడా చంపేశారా? మేమేమంటున్నాం? ఇప్పుడు లాయర్ గారు ఏం చెప్పారు? మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ అజయ్ బాబు చేసింది తప్పే అని మీరు నిరూపించగలిగితే, ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి మీరు మనిషిని చూపించండి, కోర్టు పరంగా మేము ప్రొసీడ్ అవుతాం. అసలు మనిషే లేడు ఇక్కడ. ఈ పోలీస్ స్టేషన్లో కూడా లేరు. ఉప్పలకు బొమ్మంటున్నారు, ఉప్పలకు పోతేనేమో ఇక్కడికి బొమ్మంటున్నారు, ఇక్కడ పోతేనేమో సిసిఎస్ అంటున్నారు. అసలు ఇక్కడ కాదు, కొంతమంది రాజమండ్రి అంటున్నారు. పొద్దునెవరు ఒక ఆయన న్యూస్లో ఇచ్చాడు, అజయ్ బాబు రాజమండ్రిలో ఉన్నాడు, నేను పోలీసు వాళ్ళతో మాట్లాడాను. ఇవన్నీ ఫేక్ న్యూస్. తమ్ముడు ఇక్కడే ఉన్నాడు అజయ్ బాబు. రాత్రి 11:30కి అజయ్ బాబుని హైదరాబాద్ గేట్ దగ్గర ఉన్నారు. అజయ్ బాబు వాళ్ళ అదుపులోనే ఉన్నారు, పోలీసుల అదుపులో. రాత్రి 11:40కి పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. ఉదయం 9 గంటలకు మళ్ళీ బయటికి తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు అనేది మాకు చెప్పి, వాళ్ళకి సంబంధించిన, ఇప్పుడు నేనున్నానండి, నేను సొంత అన్నయ్యని, బయటోడిని కాదు, నేను సొంత అన్నయ్యని. నేనేం అడుగుతున్నా అంటే నా తమ్ముడిని ఒకసారి చూపించండి. మాట్లాడవసరలా, ఇదిగో బాబు మీ తమ్ముడు బతికే ఉండు అజయ్ బాబు, మేము ఈ కేసు మీద అరెస్ట్ చేసాం, ఈ కేసు మీద ఈ సబ్ జైలుకి పంపిస్తున్నాం, మీరు కోర్టు పరంగా ఏదైనా ఉంటే ప్రొసీజర్ చూసుకోండి అని చెప్పి చూపించండి. అలాగే ప్రవీణ్ పాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు అజయ్ బాబు నెక్స్ట్ టార్గెట్ అని అతనే చెప్పుకోవడం, అలాగే కొన్ని నోట్లు కూడా రావడం ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను నెక్స్ట్ వేసేది నిన్న అన్నట్టుగా పోస్టులు పెట్టారు నా మీద అని అజయ్ బాబు కూడా చెప్పారుగా. అన్న, నేను దేని గురించి మాట్లాడదలుచుకోలేను. నా పాయింట్ ఏంటంటే, నా తమ్ముడు ఎక్కడ? ప్రవీణ్ గారిని చంపారా, అజయ్ బాబు గారిని చంపుతారా, ఇవన్నీ నాకొద్దు. నా తమ్ముడు అజయ్ బాబు ఎక్కడ? ఏం తప్పు చేస్తే మీరు తీసుకొచ్చారు? ఏ సెక్షన్లు పెట్టారు? 24 గంటల్లో కోర్టుకి రిమాండ్ చేయాలి మీరు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటలు దాటిపోయింది, ఇంతవరకు ఎందుకు మీరు చూపించట్లేదు? మాకొద్దు, మీడియాకు చూపించమనండి. ఇప్పుడు అన్న, నా తమ్ముడు దొంగ కాదు, ఏంటి మర్డరిస్ట్ కాదు, రేపిస్ట్ కాదు, గంజాయి స్మగ్లర్ కాదు. వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు. ఏంటి వాడు ఒక సేవా పరిపాలనలో ఉండు, ఒక మంచి మార్గంలో ఉండు, వాడి పని ఏదో వాడు చేసుకుంటూ ఉండే. నేను నా తమ్ముడిని వెనకేసుకురా. అట్లా తమ్ముడు చేసింది తప్పు అయితే మీకు చట్టపరంగా చర్యలు తీసుకోండి. తమ్ముడి మీద లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వండి. చూపిమంటున్నా, నాకొద్దు, వీళ్ళకొద్దు, మీకు చూపిమనండి. మీడియా మీరు చూసారా? మీడియాని అడుగుతున్నా నేను, మీరు చూసారా అజయ్ బాబుని? మీరు కూడా చూడలేదు. రేపొద్దున రాజమండ్రి పరిస్థితి అయిందనుకోండి, రేపు రాజమండ్రి పరిస్థితి అయిందనుకోండి, మా తమ్ముడు ఏం చేయాలి? నేను, నా తమ్ముడికి 2 చిన్నపిల్లలండి. పిల్లలు ఏడుతున్నారు, మా నాన్న కావాలని ఏడుతున్నారు. మేము 4 అన్నదమ్ములు, మేము 3 మా దగ్గర ఉంటాం. నా తమ్ముడు ఒక్కడే ఖమ్మంలో ఉంటాడు. నేనేమంటానంటే, చెయ్యని నేరం చేసుంటే ఖచ్చితంగా మీరు శిక్ష పడేటట్టుగా మీరు చేసుకోండి. న్యాయస్థానాలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, లీగల్కి ప్రొసీడ్ అవుతారు. అసలు నువ్వే నీతి లేనప్పుడు నువ్వు ఏ రకంగా పోయినావు?